హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఫ్యాంటసీ సినిమా చూద్దాం. ఈ సినిమా సూపర్. వన్ లైనర్ ఏంటంటే, ఒక దొంగ డిఫరెంట్ వస్తువులను దొంగిలించి అడవి మధ్యలోని మాయాకోటలో ఉండే మంత్రగాడికి వాటిని అమ్ముతుంటాడు. ఒకసారి ఆ మాయాజాల మంత్రగాడు ఏమన్నాడంటే, నాకు ఈ వస్తువులు కాదు, ఒక తెలివి తక్కువ బానిస కావాలి, ఎలాగైనా వెతికి అలాంటి ఒకరిని తీసుకురా అని చెప్పాడు. ఈ దొంగ తెలివి తక్కువ వాడని చెప్పి తనకే తెలియకుండా జీనియస్ అయిన హీరోను అతనికి అప్పగిస్తాడు. అక్కడికి వెళ్ళిన హీరో ఏం చేశాడు, చివరకు ఏమైందనేదే ఈ సినిమా పేరు ది రాబర్ హ్యాడ్స్ అండ్ ఫ్లాట్స్. ఇది 2022లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సుమారు 150 ఏళ్ల క్రితం జర్మనీలో స్టోరీ స్టార్ట్ అయింది. గార్డెన్ లో కూర్చుని ఒక బామ్మ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా పాటలు వింటోంది. అప్పుడు పెద్ద టోపీ పెట్టుకుని ఒకడు వచ్చాడు. ఇతడే పోలీసులు వెతుకుతున్న గజ దొంగ. ఇతని పేరు హార్ట్స్ అండ్ ప్లాట్స్. నెమ్మదిగా బామ్మ దగ్గరకు వచ్చి, నీ చేతిలో ఉన్నది మర్యాదగా ఇవ్వు అని బెదిరించాడు. దొంగ రాస్కెల్, ఎవర్రా నువ్వు అని ఆమె అంది. నెమ్మదిగా కళ్ళజోడు పెట్టుకుని చూసి భయపడిపోయింది. అయ్యయ్యో, హార్ట్స్ అండ్ ప్లాట్స్ గారు మీరా, ఎందుకు వచ్చారు అని అంటుంటే, మర్యాదగా నీ చేతిలో ఉన్నది ఇచ్చేయని అతడన్నాడు. ఆ పక్కనే ఒక వేర్ హౌస్ ను చూపించారు. లోపల రాకెట్ సెట్ చేస్తున్నారు. రెడ్ టోపీ పెట్టుకునే వ్యక్తే ఈ సినిమా హీరో. ఇతడు చాలా తెలివి కలవాడు. ఆ పక్కన ఉన్నది అతని ఫ్రెండ్. ఆ కాలంలోనే రాకెట్ తయారు చేసి ఎగురవేయడానికి ట్రై చేస్తున్నారు. దానిపైన ఎవరైనా కూర్చుంటేనే డైరెక్షన్ ను తిప్పగలరు. నువ్వు కూర్చో అని చెప్పి ఫ్రెండ్ ను కూర్చోబెట్టిన హీరో అతని తలకు బకెట్ ను తగిలించాడు హెల్మెట్ లాగా. ఇక నిప్పును అంటించాడు. ఇంకోవైపు ఈ దొంగ గన్ చూపించి బామ్మ దగ్గర నుంచని ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటున్నాడు. ఇదిగో చూడు బామ్మ, కళ్ళు మూసుకుని 1000 లెక్కించాలి, ఆ తర్వాతే నువ్వు అరవాలి అన్నాడు. అప్పుడు ఆ బామ్మ, ఏంటి 1000 లెక్క పెట్టిన తర్వాతే అరవాలా అని భయంతో 1000 లెక్క పెడుతోంది. ఇంకోవైపు నిప్పు అంటించారు కదా, అప్పుడు ఆ రాకెట్ కదలడానికి సిద్ధమవుతోంది. కానీ అది ఎగరలేదు. దానికి అవసరమైనంత ఫ్యూయల్ లేనట్లుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంకా దీన్ని మనం రెడీ చేయాలి, దీనికి అవసరమైనంతగా ఫ్యూయల్ మన దగ్గర లేదు అనుకుంటున్నారు. ఇక వీళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలోనే ఇంకో వైపు బామ్మ 1000 లెక్క పెట్టి బిగ్గరగా అరుస్తోంది. దొంగ దొంగ అని ఆమె అరుస్తుంటే ఆ శబ్దం వేర్ హౌస్ లో బాగా వినిపిస్తోంది. ఆ సౌండ్ వినిపించగానే బామ్మకు ఏదో ఆపద అని వీళ్ళు వేగంగా వెళ్తున్నారు. వాళ్ళేదో చిన్నదిగా బండిని తయారు చేసి పెట్టుకున్నారు. అందులో బయలుదేరారు. వీళ్ళు సిటీ దాటిపోవాలి. అప్పుడు సిటీ గుండా వెళ్తుంటే పోలీస్ ఆఫీసర్ ను చూపించారు. అతడు ఒక ఫోటో అతికిస్తున్నాడు. అది ఎవరు ఫోటో అంటే దొంగ యొక్క ఫోటోనే. అలా అతడు అతికించే క్రమంలో హీరో యొక్క బండి క్రాస్ అయి వెళ్తోంది. అనుకోకుండా పోలీస్ ఆఫీసర్ కింద పడిపోయాడు. ఆ బండి తగిలి. రేయ్, ఏంట్రా ఇంత వేగంగా వెళ్తున్నారు, ఏదైనా సమస్య అని పోలీస్ ఆఫీసర్ అడిగాడు. వాళ్ళు పట్టించుకోకుండా వెళ్తుంటే అతడు సైకిల్ తీసుకుని వెంబడిస్తున్నాడు. ఇప్పుడు హీరో ఫ్రెండ్ ఇంటికి వచ్చారు. బామ్మ మైకంలో కింద పడిపోయింది. అయ్యయ్యో, బామ్మకు ఏమైందని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు. అప్పుడే పోలీస్ ఆఫీసర్ కూడా వచ్చాడు. రేయ్, ఏంట్రా ఇక్కడేం జరుగుతోంది, ఇంతకీ మీ బామ్మకి ఏమైంది అని అడిగాడు. కాసేపట్లోనే బామ్మ మెలకువలోకి వచ్చింది. ఆ దొంగ రాస్కెల్ నా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఎత్తుకెళ్లాడు అని అరుస్తోంది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్, అయ్యయ్యో, మీ వస్తువు కూడా లాక్కుని వెళ్ళాడా, సరే ఇది కూడా కంప్లైంట్ లో రాసుకుంటాను అన్నాడు. అతన్ని 2 సంవత్సరాలుగా పట్టుకోలేకపోతున్నాం, పట్టుకోగానే ఆ వస్తువు మీది మీకు ఇచ్చేస్తాం అంటున్నాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ హీరో ఏమనుకుంటున్నారంటే, ఈ దొంగోడు రాను రాను ఎక్కువగా చేస్తున్నాడు, అతన్ని ఊరికే వదలకూడదు, అతడు ఉండే చోటును మాత్రం మనం కనిపెట్టామనుకో పోలీసులకు అప్పగించొచ్చు, అతడు ఆ అడవిలోనే మిస్టీరియస్ ప్లేస్ లో ఉండి ఉంటాడు, వాణ్ణి కటకటాల వెనక్కి పంపించాలి అనుకుంటున్నారు. అప్పుడే హీరోకు ఒక ఐడియా వచ్చింది. చేతుల్లో మట్టి ఉంది. ఆ మట్టిని చూడగానే అతనికి ఆ ఐడియా వచ్చింది. ఇంకోవైపు ఆ దొంగను చూపించారు. అతడు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ను కొట్టేశాడు కదా, దాన్ని తీసుకుని నేరుగా ఎక్కడికి వచ్చాడంటే ఒక పాడుబడిన పెద్ద బిల్డింగ్ దగ్గరికి. అది చూస్తే కొండల్లో కొండలాగా కలిసిపోయినట్లుంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ లోపల చూపించారు. లోపల చూస్తే చాలా అడ్వాన్స్ గా ఉంది. ఆ బిల్డింగ్ లో చాలా టెక్నికల్ వస్తువులు ఉన్నాయి. లోపల ఒక మాయాజాల మంత్రగాన్ని చూపించారు. ఇతడు ఏం చేస్తున్నాడంటే, ఆలుగడ్డల యొక్క తోలును ఆటోమేటిక్ గా తీసే వస్తువును కనిపెట్టడం కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఫెయిల్ అవుతోంది. అప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. అదే సమయంలో ఈ దొంగ రావడం కనిపించింది. అది కూడా ఎలా చూశాడంటే, అతని కళ్ళు ఆ కొండ యొక్క బయట ఉన్నాయి. ఆ కన్ను బయట దొంగ నిలబడి ఉండడం చూసి చెప్తోంది. అప్పుడు కోపంగా తలుపులు తెరిచాడు. ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడు. మీకోసం నేను ఒక బహుమతి తీసుకొచ్చా అని ఆ దొంగడు అన్నాడు. అతన్ని లోపలికి తీసుకెళ్లి తన మంత్రశక్తులను కాసేపు
సేపు చూపించాడు. తన విద్యలతో ఏవేవో చేశాడు. చివరకు అతడు కూర్చోవడానికి ఒక టేబుల్ కూడా రప్పించాడు. సరే, ఇంతకి ఎందుకు వచ్చావు, ఏం తీసుకొచ్చావు చెప్పవయ్యా అన్నాడు. అప్పుడు ఆ దొంగ ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్ని తీసి బయట పెట్టాడు. దాన్ని చూసిన మంత్రవాదికి చాలా కోపం వచ్చింది. ఏయ్యా, పోయి పోయి ఇదా తీసుకొచ్చింది నువ్వు అంటున్నాడు. అతడు ఒక చిటిక వేశాడు, అంతే. సడన్ గా చాలా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చి కింద పడ్డాయి. యాక్చువల్ గా ఈ మంత్రగాడికి ఇది అవసరమే లేదు, ఎందుకంటే ఆల్రెడీ అతని దగ్గర చాలా ఉన్నాయి. అప్పుడు ఆ దొంగ, ఇది చాలా డిఫరెంట్ అండి, దీన్ని తిప్పుతుంటే మ్యూజిక్ వినిపిస్తోంది అని తిప్పుతుంటే అప్పుడు ఆ మంత్రగాడు ఒక చిటిక వేయగానే అతని దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఆటోమేటిక్ గా తిరుగుతున్నాయి. ఇదంతా చూసిన తర్వాత ఈ దొంగకు అవమానంగా అనిపించింది. అప్పుడు ఆ మంత్రగాడు ఏమంటున్నాడంటే, ఇదిగో చూడయ్యా, నాకు ఇవి అవసరం లేదు, నాకు ఏం అవసరమో తెలుసా, ఒక బానిస కావాలి. ఆలగడ్డల తొక్కలు తీసేదానికి ఒక బానిస కావాలి. వాడు పరమానందయ్య శిష్యుల్లాగా చాలా తెలివి తక్కువ వాడై ఉండాలి అంటున్నాడు. నువ్వు గాని అలాంటి వాడిని పట్టుకొచ్చావనుకో, నువ్వు అడిగింది ఇస్తా అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే వేరే హౌస్ లో చూపించారు. హీరో అతని ఫ్రెండ్ ఏం చేశారంటే ఒక బాక్స్ నిండా మట్టిని నింపారు. వీళ్ళు ఏం ప్లాన్ వేసుకున్నారంటే ఈ బాక్స్ ను తీసుకుని దొంగ వెళ్తాడు. అప్పుడు దానికి చిన్న హోల్ చేశారు. ఆ హోల్ నుంచేని మట్టి కింద పడుతుంటుంది. దాని ద్వారా ఆ దొంగ ఉండే చోటును మనం కనిపెట్టాలి అనుకున్నారు. ఆ దొంగోడు ఊరికే మట్టి బాక్స్ ను తీసుకెళ్లాడు కదా, అందువల్ల దానిపై ఏం రాశారంటే ఇది బంగారం కాదు అని రాశారు. ఇంకోవైపు ఆ దొంగ అడవిలో శోకంగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఏంట్రా, తీసుకుపోయిన దానికి డబ్బులే రాలేదే. అతడు శోకంగా వెళ్తున్న క్రమంలో ఏదో సౌండ్ వినిపించింది. ఏంట్రా, అడవిలోకి ఎవరు వచ్చారా అని తన బైనాక్యులర్ తీసి చూస్తున్నాడు. అప్పుడు హీరో యొక్క ఫ్రెండ్ ఆ బాక్స్ ను తోసుకుంటూ వెళ్లడం చూశాడు. ఇంతకీ ఆ బాక్స్ ఏంట్రా అని జూమ్ చేసి చూశాడు. అందులో ఏముందంటే, జాగ్రత్త, ఇందులో బంగారం లేదు అని రాసి ఉంది. ఓహో, అయితే ఇది నిజంగా బంగారమే, నన్నే మోసం చేయాలని చూస్తున్నారా, నేను వదలనరా మిమ్మల్ని అని చెప్పి నేరుగా వాళ్ళ ముందుకు వెళ్లి తుపాకీ తీసి బెదిరించాడు. యాక్చువల్ గా హీరో ఇందుకోసమే ఎదురు చూస్తున్నాడు. భయపడుతున్నట్లు నటిస్తూ, అయ్యో దొంగ సార్ మీరా, మాకు తెలియకుండా ఈ చోటుకు వచ్చాము, ఆ బాక్స్ లో అసలు ఏమీ లేదు, మమ్మల్ని వదిలిపెట్టండి అని అమాయకంగా అడుగుతున్నారు. రేయ్, అందులో ఏముందో లేదో అది నేను చూసుకుంటాను, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్లి ప్రాణాలు కాపాడుకోండి అన్నాడు. గన్ తీసి పైకి కాల్చాడు. అప్పుడు హీరో అతని ఫ్రెండ్ భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత ఈ దొంగ ఆ బాక్స్ ను తీసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక దాన్ని ఎత్తుకుని దొంగ పారిపోతుంటే ఇక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ బాక్స్ కు రంధ్రం దగ్గర ఒక చిన్న కర్ర ముక్క పెట్టారు. దాన్ని గాని లాగేశారంటే ఇక అందులోంచి ఇసుక కింద పడుతుంది. ఇక ఆ దొంగ వెళ్తుంటే నైస్ గా వెళ్లి ఆ కర్రను తీసేశారు. ఇదంతా ఆ దొంగ గమనించలేదు. తన పాటున తాను వెళ్తూనే ఉన్నాడు. అతడు వెళ్తున్న కొద్దీ ఆ ఇసుక కింద పడుతూనే ఉంది. చివరకు తన చోటుకు వెళ్ళాడు. యాక్చువల్ గా ఆ అడవిలో ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో ఇన్నర్ గా ఇతడు సీక్రెట్ గా బతుకుతున్నాడు. లోపల చూస్తే అతడు దొంగిలించిన చాలా వస్తువులు ఉన్నాయి. లోపలికి వెళ్ళాక బాక్స్ ను ఓపెన్ చేసి చూస్తే ఏమీ లేదు. అట్టడుగున కొంత మట్టి మాత్రం ఉంది. ఒరే దుర్మార్గులారా, నన్ను మోసం చేశారా అని అతడు వెనక్కి తిరిగి చూస్తే అతడు వచ్చిన దారిలో ఇసుక కింద పడి ఉంది. అప్పుడు అతనికి అర్థమైపోయింది, నన్ను కనిపెట్టడం కోసమే వీళ్ళు ఈ ప్లాన్ వేసుకున్నారని. అప్పుడు అతడు కూడా వేరే ఏదో ప్లాన్ వేస్తున్నాడు. ఇక ఆ ఇసుకను ఫాలో అవుతూ హీరో అతని ఫ్రెండ్ వస్తున్నారు. అప్పుడు ఆ ఫ్రెండ్ ఏమంటున్నాడంటే, మనం వెళ్ళేది కరెక్టేనా, ఏదైనా సమస్య వస్తుందేమో అన్నాడు. అప్పుడు హీరో, ఇదిగో చూడు, మనం ఏదైనా చేయాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే, నువ్వేం భయపడకు, ఏదొచ్చినా కూడా మనం చూసుకుందామని చెప్పి ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ఒక చోటుకు వచ్చిన తర్వాత అక్కడ ఇసుక దారులు రెండున్నాయి. యాక్చువల్ గా ఈ ప్లాన్ వేసింది ఆ దొంగ. వీళ్ళిద్దరిని కన్ఫ్యూజ్ చేయడం కోసం అలా చేశాడు. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఒకవేళ అతడు రౌండ్ గా తిరిగి వచ్చాడేమో, అందువల్లే ఇక్కడ మనకు రెండు దారులు కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నారు. అప్పుడు హీరో ఏమన్నాడంటే, ఒక దారి గుండా నువ్వు వెళ్ళు, ఇంకో దారి గుండా నేను వెళ్తా అన్నాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ భయపడుతూ, అయ్యయ్యో ఆ దొంగ నన్ను కనిపెడితే నేనేం చేసేది, నా వల్ల కాదు అని భయపడుతున్నాడు. అప్పుడు హీరో, ఎందుకురా ఇంత భయపడుతున్నావు, అతడు కనిపెట్టకుండా ఉండడం కోసం కావాలంటే మనం టోపీలు మార్చుకుందాం, మన టోపీల ద్వారానే అతడు మన పేరును గుర్తు పెట్టుకుంటాడు, అందువల్ల ఇప్పటి నుంచేని నువ్వు నేను నువ్వు టోపీలు మార్చుకున్నారు. ఒకవేళ దొంగ వీళ్ళని పట్టుకున్నా కూడా తప్పుగా రికగ్నైజ్ చేయడం కోసం ఇలా చేశారు. ఇక చెరొక దారికి వెళ్లారు. అప్పుడు ఆ ఫ్రెండ్ వెళ్తుంటే, ఏం చూట్రా ఇది, ఇంత దారుణమైన ప్లేస్ లో ఇది ఎండ్ అవుతోంది ఏంటి అనుకుంటున్నాడు. అప్పుడు పైన ఆ దొంగ ఉన్నాడు. అతని ముందుకు వచ్చి ఎగిరి దూకిన ఆ దొంగ, ఆహా కరెక్ట్ గా ఇరుక్కుపోయావు కదా అంటున్నాడు. ఏరరే
ఇంత ఉండి నన్నే మోసం చేయాలని అనుకున్నావా అన్నాడు. ఆ ఫ్రెండ్ ను కిడ్నాప్ చేసి తన చోటుకు తీసుకెళ్లాడు. ఇంకోవైపు హీరో కూడా వెతుక్కుంటూ ఆ దొంగ ఉండే చోటుకు వచ్చాడు. హీరో ఎంటర్ అయ్యే క్రమంలో అక్కడ ఆ దొంగ ఒక ట్రాప్ సెట్ చేశాడు. హీరో కూడా ఇరుక్కుపోయాడు. హీరోను బస్తాలో కట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ రేయ్ నువ్వు దొరికిపోయావా అని హీరో పేరు పెట్టి పిలిచాడు. అప్పుడు హీరో ఇతన్ని పేరు పెట్టి పిలిచాడు. ఇదంతా చూసిన ఆ దొంగ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఏంట్రా మీ బ్రెయిన్ పని చేయట్లేదా ఏంటి? మీ యొక్క పేర్లను మార్చి పిలుచుకుంటున్నారేంటి అంటున్నాడు. ఎందుకంటే ఈ దొంగ టోపీల ద్వారానే వీళ్ళ పేర్లను గుర్తు పెట్టుకున్నాడు. అందువల్ల రెడ్ టోపీ పెట్టుకున్నాడే ఆ ఫ్రెండే తెలివి కలవాడు అని ఇప్పుడు ఇతడు అనుకుంటున్నాడు. ఎందుకంటే హీరో తెలివి కలవాడు అనేది ఊరందరికీ తెలుసు. ఇప్పుడు హీరో నాటకం ఆడుతున్నాడు. ఆ దొంగను కన్ఫ్యూజ్ చేయడం కోసం అతని పేరును మార్చి చెప్తున్నాడు. అప్పుడు హీరోను చూస్తూ ఆ దొంగ ఏమంటున్నాడంటే ఏంట్రా నువ్వు ఇంత తెలివి తక్కువ వాడిలా ఉన్నావేంట్రా? ఒక్క పేరు గుర్తుండదా? నన్ను ఇన్ని పేర్లతో పిలుస్తున్నావేంట్రా అంటున్నాడు. అప్పుడే ఈ దొంగకు ఒక ఐడియా వచ్చింది. ఆ మాయాజాల మంత్రగాడు ఏం చెప్పాడు? నాకు చాలా తెలివి తక్కువ వాడైన బానిస కావాలని చెప్పాడే, అది గుర్తుకొచ్చింది. ఇప్పుడు హీరోని చూస్తూ వీడు చాలా తెలివి తక్కువ వాడు, వీడిని అక్కడికి తీసుకెళ్తే బాగుంటుంది అనుకున్నాడు. వెంటనే ఆ మాయాజాల మంత్రగాడి దగ్గరకు వెళ్ళాడు. అతడేం చేస్తున్నాడంటే ఆ ఆలుగడ్డల యొక్క తొక్కలు తీస్తున్నాడు. అతడు ఆలుగడ్డలే తింటాడు. అక్కడ కుప్పలుగా ఉన్నాయి. చాలా బాధపడుతూ కుంగి కుషిస్తూ ఆ ఆలుగడ్డల యొక్క తొక్కలను తీస్తున్నాడు. ఇక్కడ ఇన్ని ఆలుగడ్డలు ఉన్నాయే, వీడి తొక్కలను నేనొక్కడే తీయాలా? నాకంటూ ఒక సర్వెంట్ ఉంటే ఎంత బాగుండేది అని గులుగుతున్నాడు. కరెక్ట్ గా అప్పుడే అక్కడికి దొంగ వచ్చి తలుపు కొట్టాడు. ఒరేయ్ ఉన్న టెన్షన్ లో వేరే నువ్వు వచ్చావా అని కోపంగా బయటకు వెళ్ళాడు. ఇప్పుడెందుకు వచ్చావురా అని అంటుంటే సార్ మీకోసం ఒక సర్వెంట్ ని తీసుకొచ్చా అన్నాడు. ఆ మాట వినగానే ఆ మంత్రగాడి యొక్క ముఖంలో చాలా సంతోషం కనిపించింది. ఏంటి సర్వెంటా? రా ఏడి ఎక్కడ వాడు అని అంటున్నాడు. బస్తా విప్పి చూస్తే లోపల హీరో ఉన్నాడు. యాక్చువల్ గా అతడు ఆ ఫ్రెండ్ యొక్క టోపీ పెట్టుకుని ఉన్నాడు కదా, అందువల్ల ఆ ఫ్రెండే ఇతడు అనుకుంటున్నారు. వీడు నిజంగా తెలియతొక్కవాడేనా అని ఆ మంత్రగాడు అంటుంటే అప్పుడు హీరో వారి పేర్లను తప్పుగా చెప్తున్నాడు. అప్పుడు ఆ మంత్రవాది ఏంట్రా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నా పేరును ఎన్నిసార్లు మార్చి చెప్తున్నావేంట్రా అంటున్నాడు. ఆ మంత్రగాడు మళ్ళీ తన పేరు చెప్పాడు. అప్పుడు కూడా హీరో మార్చి చెప్పాడు. రే ఎంత ధైర్యం రా నీకు, నా పేరునే తప్పుగా చెప్తావా అని హీరోను కోతిగా మార్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఎలుకగా మార్చాడు. ఇదంతా చూసిన దొంగ అయ్యయ్యో ఎందుకండి మీరు అతన్ని అలా మార్చారు? యాక్చువల్ గా వాడొక తెలివి తక్కువ వాడండి, మీకోసమే అతన్ని తీసుకొచ్చా అని చెప్పాడు. అప్పుడే ఆ మంత్రగాడికి అసలు విషయం గుర్తుకొచ్చింది. అవును కదా ఇతడు తెలివి తక్కువ వాడు కదా, సరే ఓకే అని చెప్పి హీరోను మళ్ళీ తన రూపానికి తీసుకొచ్చాడు. ఇంకోవైపు ఆ బామ్మ తన మనవడు కనిపించట్లేదని చెప్పి అడవిలో వెతుక్కుంటూ వస్తోంది. అప్పుడు వాళ్ళ యొక్క బండిని చూసింది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్లారా అనుకుంటోంది. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. నా మనవడు కనిపించట్లేదు, వాడిని కిడ్నాప్ చేసింది వేరెవరో కాదు అని చెప్పి ఒక ఈకను చూపించింది. నా మనవన్ని ఆ దొంగ కిడ్నాప్ చేశాడు అని అంటోంది. ఆ దొంగ యొక్క టోపీ పైనే ఈ ఈక ఉంటుంది. దాన్ని తీసిన ఆ పోలీస్ ఆఫీసర్ దొంగ యొక్క టోపీ పై దాన్ని పెట్టాడు, కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ దొంగోడు మనుషులను కిడ్నాప్ చేయడం కూడా స్టార్ట్ చేశాడా అని అనుకుంటున్నారు. ఇంకోవైపు ఆ మంత్రగాడు హీరోను ఆలుగడ్డల తొక్కలు తీయమని చెప్పి పని చేయిస్తున్నాడు. అక్కడ చూస్తే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. హీరో వాటిని తీస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆ మంత్రగాడు ఆహా నాకొక సర్వెంట్ దొరికాడు, ఇక నా పని తప్పింది అని వండుకుంటూ తింటూనే ఉన్నాడు. ఆ తొక్కలు తీస్తూనే హీరో అటు ఇటు చూస్తున్నాడు. హీరోను కనిపెట్టడం కోసమే ఆ మంత్రవాది స్పెషల్ గా తన కన్ను ఒకటి పెట్టాడు. ఆ మంత్రగాడు ఎక్కడ ఉన్నా కూడా ఈ కన్ను ద్వారా హీరోను గమనిస్తున్నాడు. హీరో అటు ఇటు తిరిగి చూస్తుంటే ఆ మంత్రగాడు కోప్పడుతున్నాడు. ఏం చేస్తున్నావు, అటు ఇటు ఎందుకు చూస్తున్నావు, ఆలుగడ్డలకు తొక్కలు తీసావా లేదా అని అరిచాడు. అప్పుడు హీరో వేగంగా తీసుకొచ్చి ఇస్తున్నాడు. వాటిని తీసుకుని అతడు వండుతుంటే హీరో నెమ్మదిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా అన్నాడు. ఏం క్వశ్చన్ రా, త్వరగా అడగరా అన్నాడు. అదేంటంటే మీరు ఒక పెద్ద మంత్రగాడు కదా, అలాంటప్పుడు ఈ తొక్కలను తీయడం కోసం సర్వెంట్ ఎందుకు పెట్టుకోవాలి, దానికి ఏదో ఒక మంత్రం వేయొచ్చు కదా అన్నాడు. యాక్చువల్ గా అందుకోసం ఈ మంత్రగాడు ఎన్నో సార్లు ట్రై చేశాడు, కానీ ఆ మంత్రం వర్కౌట్ కావట్లేదు. కానీ ఆ నిజాన్ని హీరోకు చెప్పట్లేదు, ఎందుకంటే ఆ మంత్రాన్ని నేను వెయ్యను కదా అని బాగా నవ్వుతున్నాడు. అయ్యయ్యో పెద్ద సైకో దగ్గరకు వచ్చి ఇరుక్కుపోయానే అని హీరో వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఇంకోవైపు ఆ ఫ్రెండ్ ఉంటాడే, అతనితో ఈ దొంగ పని చేయించాడు.
తీయించుకుంటున్నాడు. ఆ దొంగోడి యొక్క షూను ఆ ఫ్రెండ్ క్లీన్ చేస్తున్నాడు. అతడు శోకంగా క్లీన్ చేస్తుంటే ఆ దొంగ చూశాడు. ఏంటి వీడు ఇంత శోకంగా ఉన్నాడు, సరే వీడిని కాసేపు నవ్విద్దామని చెప్పి నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చాడు. ఎందుకు ఇలా శోకంగా ఉన్నావు, నీకు ఒక మ్యాజిక్ చేసి చూపించరా అన్నాడు. ఆ ఫ్రెండ్ తలపై ఉన్న టోపీని తీసుకెళ్లి మ్యాజిక్ చేస్తున్నానని చెప్పి ఒక చోట పడేశాడు. సడన్ గా అది మంటల్లో పడి కాలిపోయింది. యాక్చువల్ గా అది హీరో యొక్క టోపీ, అది కాలిపోయింది. అది చూసి ఈ ఫ్రెండ్ ఇంకా బాధపడుతున్నాడు. ఇంకోవైపు ఆ మంత్రవాది హీరో కోసం ఒక రూమ్ ను చూపించాడు. ఇదిగో చూడు, నువ్వు ఇక్కడే ఉండాలి అని అన్నాడు. అప్పుడు హీరో ఆ రూమ్ ను చూసి ఇక్కడ బెడ్ లేదు, ఏమీ లేదు, ఎలా ఉండాలి అన్నాడు. ఏంటి నీకు బెడ్ కావాలా అని చెప్పి ఒక చిట్క వేశాడు. అప్పుడు పైనుంచేని ఒక బెడ్ వచ్చి కింద పడింది. మరి దుప్పటే వరిస్తారు అని అంటే మళ్ళీ చిట్క వేశాడు. అప్పుడు దుప్పటి వచ్చి పడింది. ఇదిగో చూడరా, ఇక్కడ నుంచి మాత్రం తప్పించుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో అనుకోకు, ఎందుకంటే ఈ బిల్డింగ్ చుట్టూరా నా కళ్ళు ఉంటాయి, అనుక్షణం నీ పై నా నిఘా ఉంటుంది అన్నాడు. ఇంకోవైపు ఆ ఫ్రెండ్ శోకంగా ఒక చోట కూర్చుని ఉంటే ఆ దొంగ చూశాడు. ఏంటయ్యా ఎందుకు ఇలా శోకంగా ఉన్నావు, ఆ కాలిపోయిన రెడ్ కలర్ టోపీ గురించే ఇంకా బాధపడుతున్నావా? నువ్వేం బాధపడకు, నీ కోసం అదే రంగులో ఉన్న ఇంకో టోపీ దొంగిలించి తీసుకొస్తా అన్నాడు. ఇంకా ఆలోచించకు, పడుకోపో అన్నాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ ఎలా పడుకునేది ఇంత చలిలో అన్నాడు. ఓ చలిగా ఉందా అని చెప్పి ఒక దుప్పటి తీసుకొచ్చి ఆ పిల్లాడికి ఇచ్చాడు. ఇంకోవైపు ఆ మంత్రగాడు తన రూమ్ కు వచ్చి బుక్ చదివి పడుకుంటున్నాడు. అతడు నిద్రపోగానే హీరో యొక్క రూమ్ లో కన్ను ఉంటుంది, అది కూడా నిద్రపోతోంది. ఇదే కరెక్ట్ టైం అని చెప్పి హీరో లేచాడు. అతని రూమ్ లో చిన్న కిటికీ లాగా ఉంటుంది, దాని నుండి బయటకు వస్తున్నాడు. చివరకు వచ్చి చూస్తే అది పెద్ద కొండపై ఒక టవర్ లాగా ఉంది. చాలా భయపడుతూనే ఆ టవర్ నుంచి కిందకు దిగుతున్నాడు. అక్కడక్కడ కళ్ళు ఉన్నాయి, అవి కూడా నిద్రపోయాయి. ఇక ఎలాగోలా దాటి ఆ బిల్డింగ్ యొక్క ఎంట్రన్స్ కు వచ్చాడు. ఇక్కడ దాటాడంటే ఇక హీరో ఎలాగోలా తప్పించుకోవచ్చు. ఇతడు దాటుతున్న క్రమంలో ఆ అడవి రొటేట్ అయింది. మళ్ళీ అతడు ఆ గుమ్మం దగ్గరకు వచ్చినట్లే అయ్యింది. యాక్చువల్ గా హీరో ఇక్కడ నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. తిరిగి 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 మళ్ళీ అతడు ఆ బిల్డింగ్ లోపలికి వస్తున్నట్లే అవుతోంది. అయ్యయ్యో ఇలా జరగకూడదే అని అరిశాడు. అప్పుడు ఆ మంత్రవాది లేచాడు. కిటికీ నుంచి తొంగి చూశాడు. రే స్టూపిడ్, ఇక్కడ నుంచి తప్పించుకోవాలని అనుకున్నావా? ఇక్కడ నుంచి ఎవరూ తప్పించుకోలేరు రా అన్నాడు. ఇంకోవైపు పోలీస్ ఆఫీసర్ ను చూపించారు. అతడు సైకిల్ ద్వారా అడవిలోకి వచ్చి తప్పిపోయిన ఇద్దరు పిల్లల కోసం వెతుకుతున్నాడు. అలా అతడు వెళ్లేటప్పుడు బాక్స్ నుంచేని ఇసుక కింద పడిందే, దాన్ని చూశాడు. దాన్ని ఫాలో అవుతూ వెళ్లేటప్పుడు రివర్ ను చూశాడు. ఆ నీటిని చూడగానే అతనికి ఉత్సాహం కలిగింది. అందువల్ల బట్టలు విప్పేసి అందులో ఈత కొడుతున్నాడు. ఇదంతా కూడా దూరం నుంచి ఎవరో చూస్తున్నారు. చూసేది వేరెవరో కాదు, ఈ దొంగనే. ఇప్పుడు ఆ దొంగ ఆ పోలీసు యొక్క డ్రెస్ సైకిల్ ని తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. అలా వెళ్లేటప్పుడు అతనికి సువాసనలు వస్తున్నాయి. ఆహా, ఈ గుమగుమలేంట్రా, ఎవరింట్లోనో బాగా వండుతున్నారు, ఆ ఇల్లు ఎక్కడుంది అని చూస్తున్నాడు. చూస్తే ఆ గుమగుమలు వచ్చేది హీరో వాళ్ళ బామ్మ ఉంటుంది, ఆ ఇంటి నుంచే. ఆమె చాలా బాధపడుతూనే వంట చేస్తోంది. నా మనవడు ఎక్కడికి వెళ్ళాడు, వాడికి ఏం కాకూడదు అని గుణుగుతోంది. ఆ పిల్లలిద్దరూ సేఫ్ గా ఉండాలి అని చెప్పి దేవుణ్ణి వేడుకుంటోంది. ఇప్పుడు ఈ దొంగ ఆ పోలీసు డ్రెస్ వేసుకుని కిటికీలోంచి తొంగి చూస్తున్నాడు. పోలీస్ అని చెప్పి ఆ బామ్మను మోసం చేసి తినాలని అనుకుంటున్నాడు. ఆ బామ్మకు శబ్దం వినబడగానే ఎవరు అని అంది. నేను పోలీసు అని చెప్పి ఆ దొంగ నెమ్మదిగా లోపలికొచ్చాడు. ఇప్పుడు ఆ బామ్మ కళ్ళద్దాలు పెట్టుకోలేదు. ఈ దొంగ పోలీసు డ్రెస్ వేసుకున్నాడు కదా, అందువల్ల అతడు పోలీసే అనుకుంది. ఇక అతడు ఫుల్ గా తింటున్నాడు. ఆ బామ్మేమో అప్పుడు నా మనవలకు ఏమైందో ఏమోనని గుణుగుతోంది. నా మనవన్ని ఆ దొంగోడు ఎత్తుకెళ్లాడు, వాడు గాని నా చేతికి చిక్కితే పీసులు పీసులు చేస్తా అంటోంది. సరే ఇంతకీ మీరు అతన్ని కనిపెట్టారా లేదా అని అడిగితే త్వరలోనే కనిపెడతామని అతడు అంటున్నాడు. ఆ బామ్మ ఏమంటోందంటే వాడు నా మనవన్ని ఎందుకు కిడ్నాప్ చేశాడు, వాడు నన్ను కిడ్నాప్ చేసినా బాగుండేది అని ఫీల్ అవుతోంది. అప్పుడు అతడు ఓహో ఇదే మీ బాధ, మీరెందుకు బాధపడుతున్నారు, నేనున్నాను కదా అన్నాడు. ఇదిగో చూడండి, కేసు విషయంగా మీకు ఒకటి చూపించాలి అని ఆ బామ్మను సైకిల్ పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఆ బామ్మను కూడా కిడ్నాప్ చేశాడు. ఇంకోవైపు ఆ పోలీసుకు ఇప్పుడు డ్రెస్ లేదు కదా, అందువల్ల తీగలు కొమ్మలు ఉంటాయే, వాటన్నింటినీ కప్పుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. ఆ తర్వాత లోపల ఉన్న ఇంకో పోలీసు యొక్క డ్రెస్ తీసి వేసుకున్నాడు. అదే టైంలో రాకెట్ పేపర్ లాగా ఒకటి వచ్చి లోపల పడింది. ఏంట్రా ఇది అని దాన్ని ఓపెన్ చేసి చూశారు. చూస్తే అందులో ఆ దొంగే రాసినట్లు ఉంది. అందులో ఏముందంటే ఆ బామ్మను ఆమె మనవన్ని నేనే కిడ్నాప్ చేశాను, వాళ్ళను నేను విడిచిపెట్టాలంటే మీరు నాకు $5,000
ఇవ్వాలి అని రాశాడు. ఇంకోవైపు ఆ మంత్రగాడు హీరోను మళ్ళీ లోపలికి తీసుకెళ్లి ఆ ఆలుగడ్డల యొక్క తొక్కలు తీయిస్తున్నాడు. ఇదిగో చూడరా, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నేను అక్కడికి వెళ్తున్నాను, నేను వచ్చేంత వరకు నువ్వు బుద్ధిగా ఉండాలి, ఈ ఆలుగడ్డల తొక్కలన్నీ తీయాలి అని చెప్పాడు. ఇక్కడ వంట చేస్తున్నాను కదా, ఆ పొయ్యిలో కట్టెలు అయిపోతే కట్టెలు కూడా పెట్టాలి, నేను వచ్చేసరికి అంతా రెడీగా ఉండాలి అని ఆర్డర్ వేశాడు. అప్పుడు హీరో మళ్ళీ సంబంధమే లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇక ఆ మంత్రగాడు నువ్వు తెలియ తక్కువ వాడివని మళ్ళీ నిరూపించుకున్నావురా, సరే సరే నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోలేవులే అనుకున్నాడు. అప్పుడు అతడు తన డ్రెస్ విప్పేసి ఒక కిటికీ నుండి జంప్ చేశాడు. అప్పుడు హీరో అది చూసి షాక్ అయిపోయి అయ్యయ్యో వీడు చనిపోయాడా ఏంటి అనుకున్నాడు. కింద చూస్తే అతని షర్ట్ ఉంటుంది, దానిపైన పడ్డాడు, అది ఎగురుతోంది. అప్పుడు ఆ మంత్రవాది హీరోని చూస్తూ ఏంట్రా దీనికే భయపడ్డావా, ఇంకా నా దగ్గర చాలా మంత్రాలున్నాయి, ఇక అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు హీరో అయిష్టంగానే ఆ ఆలుగడ్డల యొక్క తొక్క తీస్తున్నాడు. ఇక ఇక్కడ నుంచి తప్పించుకోలేనా అని అనుకుంటున్న క్రమంలో ఏదో శబ్దం వినిపించింది. లేడీస్ వాయిస్ వినిపిస్తోంది, నన్ను కాపాడు అని. ఆ సౌండ్ వినిపించగానే అటు ఇటు చూశాడు. ఎవర్రా అది, ఎవరినైనా ఈ మంత్రవాది పట్టుకుని బంధించాడా అనుకున్నాడు. ఏం చేద్దాము అని అనుకుంటుంటే ఆ కన్ను ఇతన్నే గమనిస్తోంది. అప్పుడు అతడు అయ్యయ్యో కర్రలు అయిపోయాయే అని చెప్పి ఆ బకెట్ తీసుకుని బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక ఆ సౌండ్ వినిపిస్తున్న వైపు వెళ్తున్నాడు. అక్కడ చూస్తే నిషేధించబడిన చోటు అని రాసి ఉంది. అది దాటి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఇంకొక బోర్డు ఉంది, ఇటువైపు అస్సలు వెళ్ళకూడదు అని అందులో రాసుంది. అది కూడా దాటాడు. అక్కడ చూస్తే గొయ్యిలాగా ఉంది, దానికి అటువైపున ఒక కప్ప ఉంది. యాక్చువల్ గా ఆ కప్పనే మాట్లాడుతోంది. ఆహా కప్ప మాట్లాడుతోంది అని అనుకుంటుంటే అప్పుడు ఆ కప్ప ఏమందంటే ఇదిగో చూడయ్యా, నేను కప్పను కాదు, నేను ఒక ఫేరీని, ఆ మంత్రగాడే నన్ను ఇలా మార్చాడు అని చెప్తోంది. నేను ఇక్కడ నుంచి ఎగిరి అటువైపు రాలేను, సుమారుగా 7 ఏళ్లుగా నేను ఇక్కడే ఉన్నా అని అంటోంది. అప్పుడు హీరో ఆ మంత్రవాది నిన్నెందుకు ఇలా బంధించాడు అని అడిగాడు. ఫేరీస్ ఎప్పుడు కూడా మంచి చేస్తుంటాయి, కానీ అది మంత్రవాదికి నచ్చదు, అందువల్లే నన్ను ఇక్కడ బంధించాడు, నన్ను ఎలాగైనా కాపాడు అంది. నేను మళ్ళీ నా రూపానికి రావాలంటే ఒక మూలిక అవసరం, అది పక్కనున్న అడవిలో దొరుకుతుంది, అది గాని నువ్వు తీసుకొచ్చావంటే నేను తప్పించుకోవచ్చు, నా కోసం ఈ ఒక్క సాయం చేస్తావా అంది. అప్పుడు హీరో షాక్ అయిపోయి నేను బయటికి ఎలా వెళ్ళగలను, నా వల్ల కాదు కదా అన్నాడు. అప్పుడు అదేమంటుందంటే ఈ మంత్రపు స్పెల్ ను డ్యామేజ్ చేయడానికి ఒక దారి ఉంటుంది, ఆ చిన్న దారి గుండా నువ్వు వెళ్ళి నా కోసం ఆ మూలిక తేవచ్చు అంది. నేను మళ్ళీ ఫేరీగా అయ్యానంటే నిన్ను నీ ఫ్రెండ్ ను కూడా కాపాడతా అంది. ఇక నెమ్మదిగా బయటకు వస్తున్నాడు. అప్పుడు ఆ ఫేరీ ఏం చెప్పిందంటే హీరోకు టోపీ ద్వారానే ఆ మంత్రగాడు స్పెల్ వేశాడు. అప్పుడు ఆ టోపీని ఎంట్రన్స్ లో గమనించేలా ఒక కన్ను ఉంటుంది, దానికి కనిపించేలా ఆ టోపీ పెట్టాడు. అప్పుడు దాని ద్వారా ఆ కన్ను రొటేట్ అవుతోంది. అప్పుడు ఆ ఫేరీ పరిగెత్తు పరిగెత్తు అంది. ఆ గ్యాప్ ను ఉపయోగించుకుని హీరో బయటకు వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటు వెళ్లాలో తెలియట్లేదు. అప్పుడు కూడా ఆ ఫేరీ యొక్క వాయిస్ వినిపిస్తోంది, నువ్వేం భయపడకు, నేను నీకు దారి చూపిస్తా, నువ్వు అటు వెళ్ళు ఇటు వెళ్ళు అని చెప్తోంది. ఇంకోవైపు ఆ బామ్మను తీసుకెళ్లి ఆ ఫ్రెండ్ ఉంటాడే అతని దగ్గర కూర్చోబెట్టాడు ఆ దొంగ. అప్పుడు ఆ బామ్మ ఆ దొంగని తిడుతోంది, ఏరా ఇలా కిడ్నాప్ చేసి బతికే బదులు ఏదైనా పని చేసుకుని బతుకోవచ్చు కదా అంది. అప్పుడు ఆ దొంగకు కోపం వచ్చింది, ఏంటి నా వృత్తిని నువ్వు ఇంత హీనంగా మాట్లాడుతున్నావా, ఈ దొంగతనం అనేది ఎంత కష్టమైన పని తెలుసా అన్నాడు. మేము ఎంత తెలివిగా ఆలోచించాలి, ఎన్ని ట్రాపులు దాటాలి, ఇంత దారుణంగా మాట్లాడుతున్నావే, ఇప్పుడు నాకు వేరే పని ఉంది, ఆ పని చూసుకుని ఆ తర్వాత వచ్చి నీ సంగతి చెప్తా అన్నాడు. ఇంకోవైపు ఆ పోలీసు ఒక మంత్రగత్తె దగ్గరికి వెళ్ళాడు. ఈమె హెల్ప్ ద్వారా ఎలాగైనా చేసి ఆ బామ్మను తప్పిపోయిన హీరోను అతని ఫ్రెండ్ ను కనిపెట్టాలని ఈ పోలీస్ అనుకుంటున్నాడు. అప్పుడు ఆ మంత్రగత్తె ఏమంటుందంటే నేను ఒకప్పుడు మంత్రాలు వేసేదాన్ని, అది వదిలేసి చాలా రోజులైంది, ఇప్పుడు నేనేమీ చేయలేను అంటోంది. కానీ ఆ పోలీసు మాత్రం మీరు మళ్ళీ ట్రై చేయాలి అంటున్నాడు. ఇక తన మంత్ర తంత్రాలను మళ్ళీ ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. ఆమె ఒక గ్లోబ్ లాంటిది తీసుకొచ్చి ముందట పెట్టింది. అందులో హీరో కనిపించాడు. హీరోని చూసిన ఆ మంత్రపు లేడీ ఏమంటుందంటే ఇతన్ని చూస్తే కిడ్నాప్ చేసినట్లు లేడే, ఇతడు జాలీగా తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాడు, మీరేమో ఇతన్ని కిడ్నాప్ చేసినట్లు చెప్తున్నారు, మీరు చెప్పేది నిజమేనా అని అంటుంటే అదే నాకు కూడా తెలియట్లేదు అని పోలీస్ అన్నాడు. ఇక అతడు ఒక చోటుకు వచ్చాడు. అక్కడ ఇక వెయిట్ చేయాలి, ఎప్పుడైతే పౌర్ణమి వస్తుందో అప్పుడే ఆ మూలిక కనిపిస్తుంది. కానీ ఇంకో వైపు ఆ మంత్రగాడు ఏదో ఒక చోటుకు పని మీద వెళ్ళాడు కదా, ఇప్పుడు తిరిగి వస్తున్నాడు. కోటకు వచ్చి చూస్తే హీరో కనిపించట్లేదు. వేగంగా అతడు పనిచేసే చోటుకు వచ్చి చూశాడు. రే హీరో కనిపించలేదు, అయ్యయ్యో
నా సర్వెంట్ తప్పించుకున్నాడే అని అరుస్తున్నాడు. తన మంత్రతంత్రాలు ఉపయోగించి హీరో ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అతని వల్ల కావట్లేదు. చాలా టెన్షన్ అయిపోయాడు. అప్పుడే హీరో యొక్క టోపీ కనిపించింది. ఓ, టోపీ దొరికింది కదా, దీని ద్వారానే నేను రప్పిస్తాను. అప్పుడు మంత్రం వేశాడు. కానీ యాక్చువల్ గా ఆ టోపీ ఎవరిది? ఫ్రెండ్ యొక్క టోపీ. సీన్ కట్ చేసి ఆ ఫ్రెండ్ ను చూపించారు. అతడు ఆ దొంగ ఇంట్లో పనిచేస్తున్నాడు. దొంగ యొక్క షూ క్లీన్ చేస్తున్న క్రమంలో సడన్ గా కనిపించకుండా పోయాడు. ఎందుకంటే ఆ మంత్రవాది మంత్రం వేయడం వల్ల ఇతడు మాయమయ్యాడు. ఈ ఫ్రెండ్ ను చూడగానే ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని మంత్రగాడు అడిగాడు. అప్పుడు అసలు నిజాన్ని ఆ ఫ్రెండ్ చెప్పాడు. మేమిద్దరం మార్చుకున్నాము. అది ఎందుకంటే ఆ దొంగను మోసం చేయడం కోసం. కానీ అదే పెద్ద సమస్య అయింది అని అంటుంటే ఈ మంత్రగాడికి విషయం తెలిసింది. అప్పుడు అతడు, ఓ అయితే ఇక్కడ ఉన్నది హీరోనా? అతడు తెలివి కల్లవాడు కదా. అయితే మీరు ఇదంతా ఆ దొంగను మోసం చేయడానికి చేశారా? మరి ఆ దొంగకు సంబంధించిన వస్తువు ఏదైనా నీ దగ్గర ఉందా అని ఆ ఫ్రెండ్ ని అడిగితే, ఆ ఉంది, ఇదిగో అతని షూ అని ఇచ్చాడు. ఆ దొంగకు ఉందిరా నా చేతిలో అని చెప్పి ఒక స్పెల్ వేశాడు. మరు క్షణమే దొంగ కూడా అక్కడికి వచ్చి పడ్డాడు. ఆ పిల్లోని చూసి, రే నువ్వు ఇక్కడే ఉన్నావా, నువ్వు ఎటు వెళ్ళావో అని నేనెంత భయపడ్డానో తెలుసా అని అంటున్నాడు. ఇంకోవైపు ఆ మంత్రవాది చాలా కోపంలో ఉన్నాడు. రేయ్ నీకెంత ధైర్యం ఉంటే నన్నే మోసం చేస్తావు? ఆ చిన్న పిల్లలిద్దరూ టోపీలు మార్చుకున్నారట. అది తెలియకుండా నువ్వు ఒక తెలివి తక్కువ వాడిలా ప్రవర్తించావు. హీరోకు సంబంధించిన టోపీని నువ్వు కాల్ చేశావు. ఇప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళాడో కనిపెట్టకుండా అయిపోయింది. ఇదంతా నీ వల్లేరా అని తిడుతున్నాడు. అప్పుడు ఆ దొంగకు పిచ్చి కోపం వచ్చింది. ఏంటి ఎప్పుడు చూసినా నువ్వు నన్ను తిడితేనే ఉన్నావు, నేను ఎంత పెద్ద దొంగనో తెలుసా, నేను ఊరుకోను అని అంటుంటే అప్పుడు మంత్రవాదికి మస్తు కోపం వచ్చింది. వెంటనే అతడు ఒక స్పెల్ వేశాడు. ఆ దొంగ ఇప్పుడు పిట్టలాగా మారిపోయాడు. ఆ తర్వాత ఫ్రెండ్ ను చూస్తూ, నీకు ఆలుగడ్డల తోలు తీయడం తెలుసు కదా అన్నాడు. మర్యాదగా వాటి తోలు తీయి పోరా అన్నాడు. ఆ ఫ్రెండ్ భయపడి కిచెన్ కు వెళ్ళాడు. అతడు వెళ్లే క్రమంలో ఆ చోట ల్యాబ్ లాగా ఉంది. ఆ మంత్రవాది అక్కడే వర్క్ చేసేలా ఉన్నాడు. అక్కడ సంచిలో పొడిలాగా ఏదో ఉంది. దాన్ని వాసన చూశాడు. అప్పుడు అతనికి తుమ్ములు వచ్చాయి. తుమ్మినప్పుడు ఆ పొడి వెళ్లి నిప్పులో పడింది. నిప్పులో పడగానే మంటలు వస్తున్నాయి. ఓ అయితే ఇది పేలుడు పదార్థమా అని ఆ ఫ్రెండ్ అర్థం చేసుకున్నాడు. అప్పుడు మంత్రగాడు తన తలకు ఏదో తగిలించుకున్నాడు. హీరో ఎక్కడికి వెళ్ళాడో నేను కనిపెడతాను, అతన్ని పట్టుకొస్తాను, అప్పటి వరకు నువ్వు ఈ ఆలుగడ్డల తొక్కలు తీస్తూనే ఉండు అని చెప్పి బయలుదేరాడు. నేను రాగానే ఆలుగడ్డలు అడుగుతాను, సిద్ధంగా లేవనుకో చంపి పడేస్తా అని ఆ ఫ్రెండ్ ను బెదిరించి మరి బయటకొచ్చాడు. ఇంకోవైపు హీరో అడవి మధ్యలో వేచి చూస్తున్నాడు. అప్పుడు పౌర్ణమి వచ్చింది. నిండు చంద్రుడు కనిపిస్తున్నాడు. ఆ నిండు చంద్రుని వెలుగులో ఆ మూలికలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు మెరుపుల్లాగా వస్తుంటే ఆ మంత్రపు లేడీ కూడా చూసింది. ఏంటి ఇతని చేతుల్లో ఏమో మెరుస్తున్నాయి అని అనుకుంది. ఇవి ఫ్యారీ హెర్బ్ కదా అని ఆమె అనుకుంది. అదే సమయంలో ఆ మంత్రగాడు మ్యాజిక్ డివైస్ ను ఉపయోగించి హీరో కోసం అడవిలో వెతుకుతున్నాడు. ఒకానొక సమయంలో హీరో నడుచుకుంటూ వెళ్లడం గమనించాడు. ఓ నువ్వు ఇక్కడే ఉన్నావా, నీకెంత ధైర్యం ఉంటే నా నుంచి తప్పించుకుని వస్తావు, ఇప్పుడు నీ సంగతి చెప్తా చూడు అని దగ్గరకు వస్తున్నాడు. ఏదో సౌండ్ వినిపించగానే హీరో తిరిగి చూశాడు. ఆ కంగారులో ఆ మూలికల కొమ్మ ఉంటుంది, దాన్ని తన తలకు పెట్టుకున్నాడు. అప్పుడు అతడు మాయమయ్యాడు. దానికి అలాంటి పవర్ ఉన్నట్లుంది. సడన్ గా హీరో కనిపించకపోవడంతో ఆ మంత్రగాడు ఆశ్చర్యపోతున్నాడు. రే ఎక్కడున్నావురా, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు బాగా తెలుసు. నాకు నువ్వు ఇప్పుడు కనిపించకపోవచ్చు, కానీ నేను నిన్ను స్మెల్ చేయగలను అంటున్నాడు. అప్పుడు హీరోకు ఈ మూలికల వల్ల ఇంత పవర్ ఉందా అనే విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో ఏం చేశాడంటే ఎగిరే కార్పెట్ ఉంటుంది ఆ మంత్రగాడిది, దానిపైకి హీరో ఎక్కి కూర్చున్నాడు. అంతేకాదు ఇంతకు ముందు ఆ మంత్రవాది చెప్పే ఆ మంత్రాలను ఇతడు నోట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ కార్పెట్ కు ఆ మంత్రం చెప్పాడు. ఆ మంత్రగాడి చోటుకు వెళ్ళాలి అని చెప్పగానే అది వెళ్ళిపోతోంది. ఇక హీరో తనకు నచ్చినట్లుగా ఆకాశంలో తిరుగుతున్నాడు. అప్పుడు ఆ మంత్రపు లేడీ ఏమంటుందంటే అతడు ఏదో ఆపదలో ఉన్నట్లున్నాడు, ఎలాగైనా చేసి మనం వాళ్ళను కాపాడాలి అంది. మరి వాసన పసిగట్టేలా మీ దగ్గర ఏదైనా ఉందా అని పోలీస్ అడిగాడు. అప్పుడు ఆమె చిన్న క్రొకడైల్ ను చూపించింది. యాక్చువల్ గా మొదట్లో అది కుక్క పిల్ల, కానీ ఈ మంత్రపు లేడీ మొదట్లో మంత్రాలు నేర్చుకునే క్రమంలో ఆ కుక్క పిల్లను ఇలా మార్చింది. ఇప్పుడు దీని ద్వారానే వాళ్ళు వాసనను పసిగడుతూ వెళ్ళబోతున్నారు. ఇప్పుడు హీరో ఆ క్యాస్టిల్ కు వచ్చాడు. హీరో ఎగురుకుంటూ వచ్చేది ఆ ఫ్రెండ్ చూసి ఆశ్చర్యపోయాడు. ఇక ఇద్దరు కలిసి వేగంగా ఆ కప్ప ఉన్న చోటుకు వెళ్లారు. అప్పుడు ఆ మంత్రగాడు ఏంటి వీడికి ఇంత ధైర్యమా, నన్నే మోసం చేస్తాడా అని నడుచుకుంటూ ఆ క్యాస్టిల్ దగ్గరకు వచ్చాడు. ఆ లోపలే హీరో ఆ ఫ్రెండ్ ఇద్దరు కప్ప
కప్ప దగ్గరికి వెళ్లారు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి అటువైపు వెళ్ళాలి, వెళ్లితేనే ఆ మూలికను ఇవ్వగలరు. హీరో దాన్ని ఇస్తున్న క్రమంలో అప్పుడే మంత్రవాది వస్తున్నట్లు శబ్దం వినిపించింది. ఆ ఫ్రెండ్ వెళ్లి ఒక చోట దాక్కున్నాడు. అప్పుడు హీరో ఏం చేశాడంటే మంత్రవాదిని చూడగానే ఆ మొక్క తీసి తన తలకు పెట్టుకున్నాడు. వెంటనే అతడు మాయమయ్యాడు. అప్పుడు ఆ మంత్రగాడు, ఇదిగో చూడరా, ఇప్పుడు నన్ను మోసం చేయలేవు, నువ్వు ఎక్కడ ఉన్నా కనిపెడతా అని ముందుకు వస్తున్నాడు. ఇదంతా ఆ ఫ్రెండ్ చూశాడు. ఎలాగైనా చేసి హీరోను కాపాడాలని తన పాకెట్ లో దాచిపెట్టిన ఆలుగడ్డను బయటకు తీశాడు. ఆ ఆలుగడ్డతో మంత్రగాడిని కొట్టాడు. అది వెళ్లి అతని టోపీకి తగిలింది. ఇక మంత్రగాడు కోపంతో ఆ పిల్లోడి దగ్గరకు వస్తున్నాడు. నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు, హీరో ఎక్కడున్నాడో చెప్పు అని అడుగుతున్నాడు. ఈ గ్యాప్ లో హీరో ఆ కప్పను చూస్తూ ఎగరవే, ఎగురు ఎగురు, ఎగిరి నా వైపు రా అని పిలిచాడు. అప్పుడు కప్ప ఎగిరింది. అది కింద పడబోతుంటే కరెక్ట్ టైం లో హీరో దాన్ని క్యాచ్ చేశాడు. వేగంగా ఆ హెర్బల్ తీసి నా ముఖంపై పెట్టు అంది. దాన్ని వేగంగా తీసి హీరో అది చెప్పినట్లే చేశాడు. అప్పుడు అందమైన ఫేరీగా ఆ కప్ప మారింది. నువ్వొక మంచి పని చేశావు అని హీరోను చూస్తూ అంటుంటే అప్పుడు ఆ మంత్రగాడు, ఓ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసావా అన్నాడు. నిన్ను ఈసారి ఇంతకంటే దారుణమైన రూపంలోకి మారుస్తా అని మంత్రం వేయబోతుంటే మళ్ళీ ఆ ఫ్రెండ్ ఏం చేశాడంటే ఒక ఆలుగడ్డ తీసి మంత్రగాన్ని కొట్టాడు. అది కరెక్ట్ గా అతని చేతిలో ఉన్న మంత్రదండానికి తగిలింది. అది కింద పడిపోయింది. ఆ మంత్రదండం కరెక్ట్ గా ఫేరీ యొక్క కాలు దగ్గర పడింది. అప్పుడు ఆ ఫేరీ ఏం చేసిందంటే ఇది ఉంటేనే కదరా నువ్వు మంత్రం వేస్తావు అని దాన్ని కాలుతో తన్నింది. అది కరెక్ట్ గా ఆ లోయలో పడబోతోంది. అయ్యయ్యో నా స్టిక్ నాకు ముఖ్యం అని చెప్పి అతడు ఆ లోయలో దూకి దాన్ని క్యాచ్ చేయబోతున్నాడు. కానీ దాన్ని పట్టుకోలేకపోయాడు. అప్పుడు లోయలో పడ్డాడు. అంతే, ఇకపై అతడు తప్పించుకోలేడు. ఇదంతా చూసిన ఆ ఫేరీ ఇకపై అతడు ఈ లోయ నుంచి బయటకు రాలేడు. అతని పని అంతే అని అంటుంటే అప్పుడు ఆ చోటంతా కూలిపోతోంది. ఇక ముగ్గురు బయటకు పరిగెత్తుతున్నారు. అప్పుడు ఆ ఫ్రెండ్ కొంచెంసేపు ఉండండి నేను కూడా వస్తా అని అంటున్నాడు. అతడు లోపలికి వెళ్లి పేరుడు పదార్థం ఉంటుంది, దాన్ని తీసుకున్నాడు. దాంతో పాటు ఆ పిట్టగూడును కూడా పట్టుకుని బయటకు వచ్చాడు. ఇక ఎలాగోలా కష్టపడి ముగ్గురు తప్పించుకున్నారు. అప్పుడు ఆ ఫ్యారీ, ఇదిగో చూడండి, నేను నా ఫ్యారీ ప్రపంచానికి వెళ్ళాలి, మీరు నాకు చేసిన హెల్ప్ ను మర్చిపోలేను, మీకు బహుమానంగా ఇదిగో ఈ ఉంగరం తీసుకోండి అని ఇచ్చింది. ఈ ఉంగరం మీ యొక్క 3 కోరికలను తీరుస్తుంది, దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకో అని ఆ ఉంగరాన్ని హీరో వేలికి పెట్టి అతనికి ఒక కిస్ చేసి వెళ్ళిపోతోంది. ఇక హీరో ఫ్రెండ్ ఆ కోట వైపు చూస్తున్నారు. అది కొంచెం కొంచెంగా కూలిపోయింది. వీళ్ళకున్న సమస్యలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు మొదటి కోరికగా ఏం కోరుకుందాము అని హీరో ఆలోచిస్తున్నాడు. హీరో యొక్క టోపీ కాలిపోయింది కదా, అచ్చం అలాంటిదే ఇంకో టోపీ అడుగుతా అని అన్నాడు. మరుక్షణమే టోపీ వచ్చింది. అప్పుడే వీళ్లకు బామ్మ గుర్తుకు వచ్చింది. అయ్యయ్యో బామ్మ అని వేగంగా పరిగెత్తుతున్నారు. అదే సమయంలో పోలీసు ఆ మంత్రగత్తె వాసన పసిగట్టే క్రొకడైల్ ను పట్టుకుని వస్తున్నారు. వాళ్ళు బామ్మ ఉన్న చోటును కనిపెట్టారు. ఇక బామ్మను కాపాడారు. సీన్ కట్ చేస్తే వీళ్ళంతా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఆ ఫ్రెండ్ హీరో ఇద్దరు కలిసి గూడులో బంధించి ఉన్న ఆ పిట్టను పోలీస్ కి అప్పగించి ఇతడే ఆ గజ దొంగ అని చెప్పారు. ఆ గజ దొంగను మంత్రగాడే ఇలా మార్చాడు అని వీళ్ళు చెప్తుంటే ఆ పోలీసు నమ్మట్లేదు. అప్పుడు హీరో ఏమనుకుంటున్నాడంటే తన రెండో కోరిక కోరాల్సిన టైం వచ్చింది అనుకున్నాడు. పిట్టగా మారిన ఈ దొంగ మళ్ళీ తన రూపానికి రావాలి అని హీరో కోరాడు. ఇప్పుడు దొంగ మళ్ళీ తన రూపానికి మారిపోయాడు. అక్కడ ఒక విండో నుంచి దొంగ తప్పించుకోవడానికి ట్రై చేశారు. కానీ సడన్ గా ఆ విండోను క్లోజ్ చేసి దొంగను పట్టుకున్నారు. ఇక ఆ పోలీసు దొంగను అరెస్ట్ చేశాడు. సీన్ కట్ చేస్తే అంతా కూర్చుని తింటున్నారు. ఆ బామ్మ మంత్రపు లేడీకి థ్యాంక్స్ అని చెప్తోంది. మీ వల్లే నేను తప్పించుకున్నా అని అంటుంటే ఆ మంత్రగత్తె శోకంగా ఫీల్ అవుతోంది. ఏమండి, మీరు నా వల్లే తప్పించుకున్నారు ఓకే, కానీ దీని అంతటికీ కారణం నా యొక్క కుక్కనే కారణం. నేను ఒక స్పెల్ వేసి తప్పుగా దాన్ని ముసలిలాగా మార్చాను, దాన్ని పూర్వస్థితికి తీసుకురాలేకపోతున్నానే అని చాలా బాధపడుతోంది. ఇదంతా విన్న హీరో ఆ ఫ్రెండ్ వాళ్ళేమనుకుంటున్నారంటే ఇక మన 3వ కోరిక కోరుకోవాల్సిన టైం వచ్చింది కదా అనుకున్నారు. మనం మన కోసం ఎందుకు కోరికలు కోరుకోవాలి, మనకంటూ అన్ని ఉన్నాయి కదా, అందువల్ల మిగతా వాళ్ళ కోసం ఈ కోరికను కూడా ఉపయోగిద్దాం అనుకున్నారు. మన లైఫ్ ఇలా గడవడమే మనకు మంచిగా ఉంది, మనకంటూ బంగారం వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ వద్దు, ఆ డాకు పూర్వస్థితి తీసుకొస్తే చాలని అనుకున్నారు. ఇక చివరి కోరికను చెప్పగానే ఇప్పుడు ఆ క్రొకడైల్ కుక్కగా మారింది. ఇక వీళ్ళంతా సంతోషంగా తింటుంటే అక్కడికి పోలీస్ వచ్చాడు. ఇప్పుడు ఆ ఫ్రెండ్ తాను తీసుకొచ్చాడే పేరుడు పదార్థం దాన్ని తీసుకెళ్లి రాకెట్ లో పోసాడు. ఇప్పుడు ఇది వర్క్ అవుతుంది అని ఫైర్ చేశాడు. అంటించగానే ఆ రాకెట్ ఎగురుకుంటూ పైకి వెళ్ళింది. ఏంట్రా అని చూస్తే అది
రాకెట్ కాదు, ఆకాశంలో పేలే బాంబు. ఇన్నాళ్ళు వీళ్ళు తయారు చేసింది ఇదే ఉన్నట్లుంది. అది ఆకాశంలో పేలుతుంటే దాన్ని చూస్తూ వీళ్ళు చాలా సంతోషపడుతున్నారు. చివరగా దొంగను చూపించారు, అతన్ని జైల్లో వేశారు. అతడు కూడా ఆ కిటికీ నుంచి తప్పించుకుంటున్నాడు. ఇక అక్కడి నుంచి తప్పించుకునేటప్పుడు కెమెరాను చూసి మాట్లాడుతున్నాడు, నేను తప్పించుకుంటున్నట్లు ఎవరికీ చెప్పకండి అని అన్నాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.